అందరికీ నమస్కారం అండి. నేను దేవులపల్లి సర్దారాణి, రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చానండి నేను. అలాగే ఈ హితకారిణి సంస్థలో ఒక డైరెక్టర్గా నన్ను నియమించినప్పుడు ఇది ఏంటి అన్నది కూడా పూర్తిగా అంత అవగాహన లేదేమో అనిపించింది సార్. దీని మీద నేను పూర్తి అవగాహన తీసుకున్న తర్వాత ఇలాంటి పోస్ట్ ఒకటి మేము తీసుకోవడం అన్నది, ఇందులో ఒక డైరెక్టర్గా మేము ఉండడం అన్నది ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే మాకు లభించే ఫలితం ఇదండి. అలాగే ఈ ట్రస్ట్ బోర్డుకి వచ్చి నేను 9 నెలలు అయిందండి మాకు ఈ ట్రస్ట్ బోర్డు ఫామ్ అయ్యి. వచ్చిన రోజు నుంచి కూడా ఈ హితకారిణి సమాజంకి కావాల్సినంత అభివృద్ధి చెందడానికి ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో మా చైర్మన్ గారి ద్వారా తెలుసుకుని మేమందరం మా ట్రస్ట్ బోర్డు డైరెక్టర్స్ మా చైర్మన్ గారితో కలిపి అందరం కలిసి దీనికోసం కృషి చేశామండి. అయితే ఇటీవల మా కాలంలో మాకు తెలిసింది ఏంటంటే, చాలామంది ఈ ఆస్తులన్నీ కూడా కందుకూరి విజయన్ గారు ఎంతో అందరికీ ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో పెట్టిన ఈ సంస్థలన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, ఈ ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి అని చాలామంది మాట్లాడడం జరిగిందండి. సో వారికి వివరణ ఇవ్వడం కోసం ఈ విషయం మేము చెప్పదలుచుకున్నాము. ఎక్కడికి ఏ ఆస్తులు ఎవరికి అన్యాక్రాంతం అయిపోవడం అన్నది జరగదండి. ఓన్లీ కేవలం విద్యా సంస్థలు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, మంచి విద్యను అందించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకెళ్ళి ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి ఇవ్వడం జరిగింది తప్పితే ఈ ఆశలు ఎక్కడికి పోవడం జరగదు, ఎవరు అన్యాక్రాంతం చేయడం జరగదండి. అలాగే ఈ సంస్థ కోసం మేము ఈ ట్రస్ట్ బోర్డు ఉన్నంతకాలం కూడా 100% ఇంతకన్నా ఎక్కువ కష్టపడి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మా చైర్మన్ గారి ద్వారా ముందుకు తీసుకెళ్ళి దీనికోసం పాటుపడతామని మీ అందరికీ మనం చేస్తున్నానండి. నమస్కారం.